హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఈ పాటికి thumbnail చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా. సో చాలా మంది అయితే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు మా హౌస్ వార్మింగ్ సెరమనీ వీడియో గురించి. అండ్ చాలా మంది అడిగారు అనమాట ఫ్యామిలీలో, ఎప్పుడు వ్లాగ్ రిలీజ్ చేస్తావు, ఎప్పుడు వ్లాగ్ పెడతావు యూట్యూబ్ లో అని. సో అందరి కోసం ఈ వ్లాగ్, ఇంకా నా కోసం కూడా, ఎందుకంటే ఇది నా మెమరీ కదా. నేనైతే కుడుకలకి అయితే కలర్ వేస్తున్నా. ఎందుకు ఈ కుడుకలకు కలర్ వేస్తున్నా అంటే, మనం పూజ దగ్గర పెడతాం కదా కుడుకలు, అందుకని నేనైతే మంచిగా కొంచెం కలర్ఫుల్ గా ఉండాలని ఇట్లా చేస్తున్నా. ఎవరికైతే ఇట్లా చేయాలని ఇంట్రెస్ట్ ఉందో మీరు చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన చేతులతో చేస్తాం కాబట్టి బాగా అనిపిస్తుంది మనకి. నేను ఇది చేయడం ఫస్ట్ టైం అయితే ఏం కాదు. నేను నార్మల్ గా మా ఇంట్లో ఫంక్షన్స్ కి అయినా సరే, నా పెళ్లికి, ఇంకా హౌస్ వార్మింగ్ సెరమనీ, మా చెల్లి పెళ్లికి, మా చెల్లి ఫంక్షన్ కి ఆల్మోస్ట్ నేను మా మమ్మీ మా చెల్లి చేస్తుండే అనమాట. ఎందుకంటే కొంచెం మంచి లుక్ వస్తుంది అని చెప్పేసి ఇట్లయితే చేస్తున్నాము. ఒకవేళ మీరు ఇట్లా చేయాలనుకుంటే చేయండి, చాలా బాగుంటది. ఇంకా ఇక్కడ చిన్న కుండకైతే ఇట్లా పెయింటింగ్ వేసి చూస్తున్నా అనమాట. నేను కూరాడు కుండకి కూడా నేనే పెయింటింగ్ చేయాలనుకుంటున్నా. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇట్లా చిన్న కుండ మీద ట్రై చేస్తున్నా. నేను అవుట్పుట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి కలర్ కాంబినేషన్ చూస్తున్నా. పెయింటింగ్ వేసి అవి ఆరబెట్టేసి ఇంకా మా ఫ్లాట్ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇంకా మా నాన్నగారికి ఇట్లా మా మమ్మీ ఇట్లా మాస్క్ లాగా మొత్తం ఇట్లా చెద్దరు అయితే కట్టేస్తుంది. ఎందుకంటే ఇంకా ఫంక్షన్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఎల్లుండే ఫంక్షన్ అన్నప్పుడు ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం వర్క్ కూడా అయిపోలేదు అప్పటికి. ఇంకా దుమ్మంతా క్లీన్ చేస్తుంది అనమాట మా మమ్మీ. నాకు ఇంకా ఎక్కువ టైం లేదని చెప్పేసి నేనైతే కుడుకలు ఇట్లా సింపుల్ గా అయితే డెకరేట్ చేసిన. ఇంకా చాలా రకాలుగా కూడా మనం డెకరేట్ చేయొచ్చు. నేను నా పెళ్లి ఏమన్నా ఉంటే నేను ఇక్కడ పోస్ట్ చేస్తా. నేను అప్పుడైతే చాలా బాగా చేసిన, నేను మా మమ్మీ కలిసి. ఇక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కుడుకలు అనమాట. సో గ్రాండ్ గా అయితే రెడీ చేసినాం, కొంచెం మంచి లుక్ రావాలి పెళ్లి కాబట్టి అని. ఇంకా సానరాయి అని చెప్పేసి కాలు దొక్కుతారు కదా పెళ్లిలో, సో ఇది కూడా డెకరేట్ చేసినాము. ఇంకా కొబ్బరి బొండం కూడా నేను డెకరేట్ చేసిన, కొబ్బరి బొండం అయితే స్పెషల్ గా. ఇంకా సార పోస్తారు కదా, అందుకని ఇంకా ఆ క్యాన్ కూడా డెకరేట్ చేసినాం అనమాట. లైక్ లడ్డూలు, గర్జలు, మురుకులు ఆర్ ఎక్సెట్రా ఏవో పెడతారు అవి. ఇంకా ఈ బిందె కూడా మేమే డెకరేట్ చేసినాం అందరం కలిసి. 1.5 month ముందు నుంచే ఇంకా ఇట్లా ప్రిపేర్ అయ్యి ఇట్లయితే మంచిగా డెకరేట్ చేసినాము. ఇంకా నెక్స్ట్ డే అయితే మా పెద్ద మమ్మీ, పిన్ని, అత్తమ్మ, మమ్మీ వీళ్ళందరూ కలిసి అయితే మురుకులు, గర్జలు, లడ్డూలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే నాకు బియ్యం పోస్తున్నారు కాబట్టి ఇవన్నీ అయితే చేస్తున్నారు. ఇంకా కంటిన్యూస్ గా పని అయితే మస్తు అయిపోయింది మాకైతే. మా మమ్మీకి అయితే అస్సలు రెస్ట్ లేదు. అక్కడ ఫ్లాట్ చూసుకోవడం, ఇక్కడ ఇంట్లో ఇవన్నీ చూసుకోవడం. ఇంకా ఇంటికి వచ్చి ఇంకా ఇవి పిండి వంటలు లేకపోతే ఏవో ఒక పని అయితే ఉంటుండే మాకు ఎప్పుడు. ఇంకా మా వాళ్ళైతే అందరు కలిసి ఇంకా లడ్డూలు అయితే కడుతున్నారు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు లడ్డూల దగ్గరికి అయితే వచ్చిర్రు. మా వాళ్ళు చేసిన లడ్డూలకైతే చాలా మంది ఫ్యాన్స్ అసలు. నెక్స్ట్ నేను మా ఇంటికి వెళ్ళిపోయి కూరాడు కుండలు అయితే రెడీ చేసిన. ఇట్లా కొంచెం పాత కాలం ఫీలింగ్ అట్లా రావాలన్నట్టు కొంచెం ఇట్లా మంచిగా అయితే డెకరేట్ చేసిన. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా రేపు ఫంక్షన్ అన్నప్పుడు దాని బిఫోర్ డే అయితే మేమైతే పూలకు వెళ్ళినాం. ఎర్లీ మార్నింగ్ పూలకు వెళ్ళినాము. ఎందుకంటే అప్పుడప్పుడు తెచ్చి కుచ్చి ఇదంతా కాదు కదా, అందుకని ముందు రోజు అయితే పోయినాం అనమాట పూలకి. ఇంకా మా గృహ ప్రవేశం కూడా ఎర్లీ మార్నింగే ఉండే. సో మేము బిఫోర్ డేనే తెచ్చుకోవాలని చెప్పేసి బిఫోర్ డే అయితే పూలకు వెళ్ళాము. నేను, క్రాంతి మామ, ఇంకా మా హస్బెండ్. మేము ఎంజే మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాము ఫ్లవర్స్ అన్ని. ఎందుకంటే మనకి కొంచెం హోల్సేల్ ప్రైజెస్ లో వస్తాయని చెప్పేసి, ఇంకా ఫ్రెష్ కూడా ఉంటాయి, అందుకని ఇక్కడికైతే వచ్చినాం. నేను ఇట్లా ఫ్లవర్స్ తీసుకోవడం ఇక్కడైతే ఫస్ట్ టైం అనమాట. నార్మల్ గా మా వాళ్ళే వెళ్ళి తెస్తారు పెళ్లిలైనా ఏమైనా కూడా. ఇంకా ఫస్ట్ టైం నేనైతే వచ్చేసిన ఇక్కడికి. ఇంకా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అనమాట ప్రతి ఒక్కటి, ఎట్లా ఉంటది, ఎట్లా చేయాలి అని. చాలా రకాల పూలు అయితే చూస్తాం మనము, ఎంత బాగా అనిపిస్తుందో అక్కడ ఫ్లవర్స్ అన్ని చూస్తుంటే. మాకు ఎన్ని కేజీలు కావాలో అన్ని కేజీలు అయితే ఫ్లవర్స్ అయితే తీసుకొని ఇట్లా సంచులు అయితే వేసుకొని పోతున్నాం. ఇంకా మళ్ళీ ఎంజే మార్కెట్ కొంచెం ఒక 100 meters దాటిన తర్వాత మళ్ళీ డబల్ రేట్ ఉంటున్నాయి రేటు. సో మార్కెట్ లోపలనే తీసుకోవడం బెటర్. ఇంకా రేపే గృహప్రవేశం కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మా మమ్మీ మా చెల్లి అయితే ఇట్లా అడుగుతున్నారు. ఇల్లు క్లీనింగ్ అయితే మేము ఒక వర్కర్ ని మాట్లాడుకున్నాము. ఆ వర్కర్ అయితే లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది. ఇంకా మా మీదే పడ్డది అనమాట పనంతా. కార్పెంటర్ వర్క్ కూడా కొంచెం ఉండే, లాస్ట్ లో ఆ వర్క్ అంతా అయితే కంప్లీట్ చేసేసిరు మా వాళ్ళు. ఇంకా అందరూ అయితే లైన్ గా వస్తూ ఉన్నారు. అక్క వాళ్ళు, నాయనమ్మ అయితే వచ్చిరు అనమాట ప్రెసెంట్ అయితే. ఇంకా మమ్మీ ఒక దిక్కు క్లీనింగ్ చేస్తూ ఉంది. నేనైతే ఇంకా పూజా మందిర్ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా. ఎందుకంటే ఫర్నిచర్ వర్క్ కదా, కొంచెం లైట్ గా దుమ్ము అయితే ఉంది అనమాట. ఇంకా సో అదంతా క్లీన్ చేస్తున్నా. మా శాన్వి చూడండి డాన్స్ చేస్తూ ఉంది. ఆ స్టెప్పులన్నీ ఆమెనే క్రియేట్ చేసుకుంటే ఆమెనే చేస్తుంది. ఏదో పాటకైతే డాన్స్ చేస్తూ ఉంది. ఇంకా అందరు వచ్చేలోపు ఒక డాన్స్ అనమాట. ఇట్లా ఇంట్లో మాత్రం మస్తు అంటే మస్తు దుమ్ము ఉండే. ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడ పడేసి ఉండే అనమాట. ఎందుకంటే ఫర్నిచర్ వర్క్ అయితే లాస్ట్ మూమెంట్ వరకు జరిగింది. ఫర్నిచర్ వర్కే కాదు, ఇంకా డోర్ అండ్ విండో పెయింటింగ్ కూడా లాస్ట్ మినిట్ లో చేయించినాం మేము. ఎందుకంటే అంతా సేమ్ ఉండాలని చెప్పేసి. సో చెత్త అంతా బయట పెట్టినాము. ఇంకా నాయనమ్మ అన్ని కిందికి తీసుకొని పోయింది. యాక్చువల్లీ జూమర్ లైట్ అయితే మార్నింగే పెట్టిద్దాం అనుకున్నాము. మార్నింగ్ పెట్టిద్దామని ఇంకా ఎలక్ట్రీషియన్ అయితే వచ్చిండు. ఇంకా ఏదో మిస్ అయిందంట జూమర్ లో. ఇంకా మళ్ళీ తీసుకురావాలంటే మళ్ళీ మా వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ అంతా తీసుకొని వచ్చి తర్వాత ఫిట్టింగ్ అయితే చేయించారు.
సో మార్నింగ్ అయితే పూలు తీసుకొని వచ్చినాం కదా, ఆ పూలను అయితే కుచ్చాలని ఇంకా మా అమ్మ అయితే సంచిలో నుంచి తీస్తుంది. పూలు అయితే మనం ముందు రోజే కుచ్చడం బెటర్, ఎందుకంటే ఫంక్షన్ రోజే కుచ్చి ఇవన్నీ వేయాలంటే ఇక కుచ్చుకుంటూనే కూర్చోవాలి మనము. సో ముందు రోజు అయితే కుచ్చి మనం డెకరేట్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బెటర్, ఇంకా టైం కూడా సేవ్ అయిపోతుంది మీకు. ఎందుకంటే ఫంక్షన్ హడావిల్లో ఉంటాం, ఇంక ఇవన్నీ కుచ్చుకుంటూ ఉండలేం కదా, అందుకని ముందు రోజు అయితే కుచ్చి పెట్టుకోవడం బెటర్, ముందు రోజు నైట్. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ అయితే ఫంక్షన్ కదా, ఐ మీన్ గృహప్రవేశం కాబట్టి ఇంకా ముందు రోజు నైట్ అయితే మేము ఇట్లా చేస్తున్నాము. మా నాయనమ్మ అయితే ఇంకా కుచ్చడంలో అయితే ఎక్స్పర్ట్, మంచిగా గుచ్చుతుంది పూలన్నీ. ఇంకా మా అత్తమ్మ చంద్రత్తమ్మ అందరూ అయితే వచ్చిర్రు. ఇంకా వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు కూడా ఇంకా హెల్ప్ చేస్తున్నారు ఆ పూలు గుచ్చడంలో. మా బారు కూడా ముందు రోజే వచ్చింది, ఇంకా ముందు రోజు వచ్చేసి ఇంకా హెల్ప్ చేస్తూ ఉంది. నేను మా పెద్దక్క ఇంకా చిన్నక్క పెళ్లికైతే కూర్చున్న తర్వాత అయితే చాలా రేర్, అసలు కూర్చాను తక్కువ, ఇంకా మా నాన్నమ్మకే ఇచ్చేస్తాను కూర్చోమని. చాలా మంది అయితే మా ఇల్లు ఎట్లుంటదా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు చూడడానికి. ఇదైతే మా ఇల్లు స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అనమాట. డోర్ మీద అయితే ఇట్లా నేమ్ బోర్డ్ అయితే పెట్టించినాము, మిస్సెస్ సాయి వర్ష అండ్ మిస్టర్ అనిల్ కుమార్ అని. నాకు మా హస్బెండ్ కి ఒక డ్రీమ్ అనమాట, ఇట్లా సొంత ఇల్లు ఉండాలి, అక్కడ మన నేమ్స్ ఉండాలని చెప్పేసి. అండ్ ఒక డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్ గా నెరవేరింది. ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే మనకైతే ఇట్లా చిన్న హాల్ కనిపిస్తుంది, సిట్టింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర ఇంకొక హాల్ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కరు ఇంకా వర్క్ చేస్తూ ఉన్నారు, ఎవరి వర్క్ లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు. మళ్ళీ వీడియో తీస్తానో గుర్తుంటుందో మర్చిపోతున్నానని నేనైతే ఒక వీడియో అయితే తీసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. మేము ఇందులో కొత్తగా చేయించింది అయితే టీవీ యూనిట్, ఆర్చ్, ఫాల్ సీలింగ్ అంతా కొత్తగా చేయించినాము, జూమర్ లైట్, ఇంకా పూజా మందిర్, ఇంకా కిచెన్ లో అయితే కొన్ని కబోర్డ్స్ అయితే కొత్తగా చేయించినాము. ఇంకా మా బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ అయితే కొత్తవే, ఇంకా వాషింగ్ బేసిన్ ఇవన్నీ అయితే కొత్తవే అనమాట. ఇల్లు ఎట్లుందో కూడా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఇంకా అది మన ఇల్లే కదా, ఎందుకంటే ఓన్ హౌస్ అనేది చాలా మంది డ్రీమ్ కాబట్టి. అండ్ హాల్లో అయితే ఇట్లా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చేసినారు. ఇంక ఇదేమో చిన్న బెడ్రూమ్ అనమాట. చిన్న బెడ్రూమ్ లో అయితే ఇంకా పిల్లలందరూ కూర్చొని అయితే ఆడడం అయితే మొదలు పెట్టేసిర్రు. ఇంకా ఫోన్ చూడడమో లేకపోతే కొట్లాడుకోవడమో డాన్స్ చేయడమో ఏదో ఒకటి అయితే ఆడుతూ ఉన్నారు. సో చిన్న బెడ్రూమ్ లో కూడా ఇట్లా ఫాల్ సీలింగ్ పెట్టినాము. ఇంకా కబోర్డ్స్ అయితే పాతాయి, ఆల్రెడీ మీరు రెనోవేషన్ లో చూసినట్టయితే. సో అన్ని కబోర్డ్స్ బాగున్నాయి కాబట్టి మేమైతే కొత్తవి అయితే ఏం చేయించలేదు. హాల్లో ఇట్లా రాధాకృష్ణ ఫ్రేమ్ అయితే పెట్టినాము, ఇది మా పెళ్లిలో ఇచ్చిరు, బట్ నేమ్ అయితే రాయలేదన్నమాట. అట్లీస్ట్ గిఫ్ట్ కవర్ మీద నేమ్ రాసుంటే నాకు తెలుస్తుండే ఎవరిచ్చిరని. ప్రెసెంట్ ఇప్పుడు వీడియో ఎవరైతే చూస్తున్నారో చెప్పండి ఎవరిచ్చారని, కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి నాకు. అందరు నేను ఇచ్చిన అని చెప్పకండి, ఇచ్చిన వాళ్ళైతేనే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇంకా మీరు చాలా మంది వీడియోస్ లో చూసుండొచ్చు, కొన్ని వీడియోస్ లో అయితే మా బెడ్రూమ్ కనిపిస్తూ ఉంటది మీకు. ఇక్కడ కబోర్డ్స్, సిస్టమ్ పెట్టుకోవడానికి టేబుల్, ఇట్లా ఇదంతా సెటప్ అయితే చేయించిన. ఫాల్ సీలింగ్, బ్యాక్గ్రౌండ్ అయితే వాల్ పేపర్ వేయించినాము హాల్లో ఇంకా బెడ్రూమ్ లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లో కూడా అన్ని కబోర్డ్స్ అయితే ఏం చేయించలేదు, ఒక సైడ్ కబోర్డ్స్ అన్ని అట్లనే పెట్టినాం, ఇంకొక సైడ్ అయితే ఇంకా ఇట్లా చేంజెస్ అయితే చేయించినాము వైట్ అండ్ పింక్ లో. అండ్ ఇది కిచెన్ లో ఒక బాల్కనీ, ఇంకా హాల్లో కూడా మనకి ఇంకో బాల్కనీ ఉంటుంది. టోటల్ 2 బాల్కనీస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మెస్సీగా ఉంటది, ఏమనుకోకండి, ఎందుకంటే ఏం ఎక్కువ సదరలేదు, ఎట్లున్నాయో అట్లా పెట్టినాం అనమాట. తీసుకొచ్చినాము, అటు ఇటు పెడుతూ ఉన్నాము. ఇంకా టెంట్ వాళ్ళని మాట్లాడినాం కదా, ఇంకా చైర్స్ ఇట్లా రెడ్ కార్పెట్ ఇవన్నీ అయితే వేసిపోయారు వాళ్ళు. ఫంక్షన్ హడావిడి అంతా స్టార్ట్ అయిపోయింది. అసలు ఇల్లు ఇంకా ఇదంతా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మెల్లగా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, ఇంకా పిన్ని వాళ్ళు వదిన వాళ్ళు అందరూ అయితే వచ్చిర్రు. ఇంకా ఇట్లా తోరణాలు అయితే కడుతున్నారు మాడాకులతోని. ఇట్లా పిల్లలు ఉంటే ఇట్లా మంచి హెల్ప్ చేస్తారనమాట. ఇంకొకటి అందించుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ అందిస్తూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళేమో ఇట్లా కడుతూ ఉంటారు. మా బాబాయ్కి అయితే జర క్రియేటివిటీ ఎక్కువ ఉంటది, మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా చూస్తున్నాం కదా, కొంచెం డిఫరెంట్ గా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు మా బాబాయ్ ఎప్పుడైనా సరే. ఇంకా టెక్నిక్స్ అవన్నీ అయితే మంచిగా చెప్తూ ఉంటాడు మాకు, ఇంకా చేస్తూ ఉంటాడు అనమాట. ఇట్లా అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి ఆయన ఏదో ఒకటి డిఫరెంట్ గా చేస్తూ ఉంటాడు మా బాబాయ్ ఎప్పుడు. మా మహేష్ మామకైతే కిరాణం సామాన్ చెప్పిన, ఇంకా మామ అన్ని తీసుకొని వచ్చిండు. ఇంకా మమ్మీ వాళ్ళన్ని సర్ది పెడుతున్నారు అనమాట, వంటలకి ఏమేమి ఇవ్వాలని. టైం వేస్ట్ అవ్వకుండా ఇంకా ముందు రోజు ఏమేమి పనులు చేయాలో అవన్నీ పనులు అయితే చేసిరు. రేపటి పనులు కూడా కొన్ని అయితే ఆల్మోస్ట్ చేసేస్తున్నారు అనమాట, ఎందుకంటే టైం అసలు వేస్ట్ అవ్వద్దు అన్నట్టు. ఇంకా మా వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు, చూస్తున్నారు కదా వీడియోలో, అందరు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. బాబాయ్ రాగానే ఇంకా పూలు పట్టుకుంటే ఇక పూలన్నీ బాబాయ్ చేస్తూనే ఉండు. ఇట్లా పూలన్నీ కూర్చున్నారు. నెక్స్ట్ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా నేను కూడా ఎవరిని ఖాళీగా ఉంచాను అనమాట, ఏదో ఒక పని చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా మా స్మైలీ చూడండి హాయ్ చెప్తుంది. ఇంకా మేము ముందు రోజే మాట్లాడి పెట్టినాం అనమాట, వాటర్ డబ్బాలైనా టెంట్ అయినా చైర్స్ ఎక్సెట్రా ముందు రోజు అన్ని మాట్లాడుకొని పెట్టుకున్నాము. ఇంకా ఈ సామాన్లన్నీ సపరేట్ చేసి కింద పెట్టేస్తున్నారు, ఎందుకంటే కింద వండిస్తున్నాం అనమాట. ఇంకా టెర్రస్ పైన వద్దని చెప్పేసి కింద వండిస్తున్నాము. ఇంకా మా అక్క వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరనే అనమాట, ఒక 5 minutes అంతే. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మా వాళ్ళందరూ ఇల్లు అయితే పడుకున్నారు. ఇంకా నేనైతే అసలు పడుకోలేదన్నమాట, ఒక 1 hour అన్న పడుకుందాం అనుకున్నా, బట్ పడుకోలేదు. ఇంకా లేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇల్లు దూడ్చుకున్నా. ఇంకా పంతులు గారు అయితే ఫోన్ చేసిరు, పంతులు గారు కాల్ చేసి మేము వస్తున్నాం అని చెప్పేసరికి ఇంకా నేనైతే కిందికి వచ్చిన అనమాట. లొకేషన్ ఇంకా వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పేస్తే నేను ఇక్కడ పంతులు గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నా. మీ ఇంట్లో ఏదైనా పూజ చేయాలనుకున్నారనుకో మీరు పంతులు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు.
చాలా బాగా చేస్తారనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే పంతులు గారికి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయిపోయినాము. ఇంకా పిన్ని బాబాయ్ అయితే బట్టలు పెడుతున్నారు. గృహప్రవేశం కదా, అందుకని చెప్పేసి పిన్ని బాబాయ్ అయితే పెడుతున్నారు మమ్మీ సైడ్ నుంచి. కొత్త బట్టలు అయితే ధరించాలని చెప్పారనమాట పూజారి గారు. అందుకని మేమైతే కొత్త బట్టలు అయితే మమ్మీ వాళ్ళు అయితే పెడుతున్నారు. మంచిగా శారీ వేసుకొని కూర్చోవచ్చు కదా బట్టలు పెడుతున్నప్పుడు అని అనుకుంటున్నారా? ఎట్లయినాక బట్టలు పెట్టినాక శారీ వేసుకుంటా కదండి, అందుకని నేనైతే ఏం వేసుకోలేదు. అది ఆల్మోస్ట్ 3:30 అవుతుంది అనుకుంటా టైం. ఇంకా ఆ టైంలో ఇంకా రెడీ అవ్వడం అంటే కష్టం అని చెప్పేసి రెండు సార్లు ఇంకా ఒకటేసారి రెడీ అయితే అయిపోతుంది శారీ పెట్టిన తర్వాత అని చెప్పేసి నేనైతే ఏం రెడీ అవ్వలేదు. హౌస్ వార్మింగ్ కోసం అని చెప్పేసి నేనైతే ఆర్య కలెక్షన్స్ కి వెళ్ళి అయితే శారీ తీసుకున్నా. ఒకటైతే ఏం తీసుకోలేదు, ఒక 4-5 అట్లయితే తీసుకుందనమాట మమ్మీ. ఇంకోటి ఏంటంటే నేను మరీ ఎక్కువ రేట్ లో అయితే ఏం తీసుకోను. నాకు మరీ ఎక్కువ రేట్ లో తీసుకోవడం కూడా అస్సలు నచ్చదు. మనం వేసేది ఒక 2-3 సార్లు లేకపోతే 4-5 సార్లు, అంతకంటే ఎక్కువ అయితే వేయము. అంతంత రేట్ పెట్టడం అయితే వేస్ట్ కదా, అందుకని నేనైతే శారీస్ మీద డ్రెస్సెస్ మీద మరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాను అనమాట. బడ్జెట్ లో తీసుకుంటా. ఇంకా అంతగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మనకి ఏం లాభం అయితే ఉండదు. దాని బదులు గోల్డ్ మీదనో సిల్వర్ మీదనో ఇన్వెస్ట్ చేయడం అయితే చాలా బెటర్ అని చెప్తా. ఇప్పుడు ఒక్కసారి కొనుక్కుంటే ఏం కాదు, కానీ ప్రతిసారి ఎక్కువ బడ్జెట్ లో తీసుకుంటే మీకే లాస్ అనమాట. సో నేనైతే ఇట్లా ఫాలో అవుతా. మరి ఎక్కువ బడ్జెట్ లో అయితే ఏం తీసుకోను, శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా. నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చినట్టు మీరు ఉండండి, మీకు నచ్చినట్టు మీరు చేయండి. నేనైతే ఇట్లా ఫాలో అవుతాను చెప్తున్నాను అంతే. మేమైతే చాలా జ్యువెలరీ స్టోర్స్ అయితే తిరిగినాము. ఫైనల్ గా ఒక జ్యువెలరీ స్టోర్ లో అయితే తీసుకున్నాం అనమాట. ఇట్లా సిల్వర్ తో చేయించినాము ఫోటో ఫ్రేమ్ అయితే. ఈ ఫోటో ఫ్రేమ్ నాకు మా అన్నయ్య గిఫ్ట్ చేసిండు అనమాట. ఇట్లా అన్ని దేవుళ్ళ ఫొటోస్ అయితే కలిపి ఉంటాయి మనకి. నేను ఈ ఫ్రేమ్ అయితే ఎల్బినార్ లో తీసుకున్నా. ఇంకా నేను చాలా స్టోర్స్ తిరిగినా అనమాట. ఒక్కొక్క స్టోర్ లో ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. లైక్ 70,000 ఉంది, 1 lakh ఉంది, 1,50,000 ఉంది, ఇంకా 30,000 కూడా ఉన్నాయి అనమాట. కొన్ని స్టోర్స్ లో 30,000, 20,000 కూడా మనకి ఇట్లాంటి ఫ్రేమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ బడ్జెట్ లో మీరైతే తీసుకోండి, చాలా బాగుంటది ఇట్లా ఫ్రేమ్. అన్ని గాడ్స్ ఒకటే ఫ్రేమ్ లో ఉండడం అయితే. పిన్ని బాబాయ్ బట్టలు పెట్టినారు కదా, ఇంకా నేనైతే ఇంకా శారీ అయితే వేసేసుకొని నేనైతే రెడీ అయిపోయినా. అసలు జీరో మేకప్ అనమాట. అసలు మేకప్ ఏం వేయలేదు, చాలా అంటే చాలా సింపుల్ గా ఉన్నా. ఇంకా మా అన్నయ్యకి అయితే వీడియో కాల్ అన్ని చూపిస్తూ ఉన్నా. మేము చేసిన ఫస్ట్ ఫంక్షన్ లో అయితే మా అన్నయ్య మిస్ అయ్యాడు. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా నా పెళ్లికి లేడు, రిసెప్షన్ కి లేదు, చిన్న చిన్న ఫంక్షన్స్ కి లేడు, గృహ ప్రవేశానికి లేడు. ఇట్లా చాలా బాధ అనిపిస్తుంది. మా అన్నయ్య కూడా ఉంటే బాగుండే కదా అని. సో ఇంత పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి అయితే ఆయన మిస్ అవుతుండో, ఆయనతో పాటు మేము మిస్ అవుతున్నాం అనమాట. ఆయన ఉండుంటే బాగుండు ఇక్కడ అని. ఇంకా ఫిజికల్ గా ఇప్పుడు ప్రెసెంట్ మాతో ఇక్కడ ఇండియాలో లేడు కదా, యూఎస్ లో ఉండు కాబట్టి ఇంకా వీడియో కాల్స్ లోనే నడుస్తుంది అనమాట మా అన్న ఫంక్షన్స్ చూడడం అని. ఇంకా మా ఇంట్లో ఏ చిన్న బర్త్డేస్ అయినా లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా, మా ఫ్యామిలీలో లేకపోతే మా ఇంట్లో ఏమైనా కూడా ఇంకా మా అన్న వీడియో కాల్లోనే ఉండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు. ఇంకా అవే మా చిన్న చిన్న మూమెంట్స్ అనమాట ప్రెసెంట్ అయితే. ఇంకా మా అన్న వచ్చినప్పుడు మాత్రం ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఇంకా నేను మా హస్బెండ్ కలిసి ట్రాన్సిషన్ రీల్స్ చేస్తున్నాం అనమాట, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ అని. ఎందుకంటే టైం దొరికినప్పుడే ఇట్లా వీడియోస్ తీసుకొని పెట్టుకోవడం బెటర్. తర్వాత మళ్ళీ కుదురుతుందో అని చెప్పేసి అట్లా తీసుకొని పెట్టినాం. ఇంకా మాదైతే ఎర్లీ మార్నింగ్ పూజ. ఆల్మోస్ట్ గృహప్రవేశం ఉంటే ఎర్లీ మార్నింగే ఉంటది, అండ్ ఎర్లీ మార్నింగే చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇల్లు మొత్తం జర మెస్సీగానే ఉంది, బట్ ఏం చేస్తాం చెప్పండి, ఇంకా ఫంక్షన్ కాబట్టి అట్లనే ఉంటది. ఇంకా హడావిడి అంతా చూస్తే మస్తు అనిపిస్తుంది అనమాట మన ఇంట్లో గృహప్రవేశం అని చెప్పేసి. ఇంకా మా వదిన అయితే ఫ్రేమ్ కి అలంకరణ చేస్తుంది. మనం ఇప్పుడే ఫ్రేమ్ ఇంట్లో పెట్టి ఇట్లా డెకరేట్ ఇవన్నీ చేయొద్దు కదా, మనం బయట పెట్టే చేస్తాము. యాక్చువల్లీ ఇంకా పార్కింగ్ లో కూడా చేస్తారనమాట కుదిరితే. లైక్ మన స్థలం ఎక్కడ ఉంటుందో ఆ స్థలంలో అయితే చేస్తాము. లేకపోతే మన ఇంటి ఎదురుగా చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. బట్ మనం ఇంట్లోకి అయితే ఇప్పుడే తీసుకొని రావద్దు. పూజ, గుమ్మడికాయ ఇవన్నీ కొట్టిన తర్వాత అట్లా తీసుకొని వస్తారు. ఇంకా మా బాబాయ్ అయితే చూడండి ఎట్లా డెకరేట్ చేస్తున్నారో, కాటుకతోని ఇట్లా దిష్టి తాకకుండా ఇట్లా ఉండడానికి మొత్తం ఇట్లా గుమ్మడికాయకి అయితే ఇట్లా పెట్టిండనమాట. అమ్మవారి కండకు సల్వా అని చెప్పి ముక్కు పొడుప నాలుక గట్టిగా దిష్టి తగలకుండా ఏమైనా దిష్టి ఏదన్నా కానీ హట్ కొట్టేసేది అట్లా. పూజారి గారు అయితే పూజ చేయడానికి అన్ని సెట్ చేసి అయితే పెడుతున్నారు. అప్పటి వరకు మేము కింది నుంచి మళ్ళీ పైకి రావాలన్నమాట. లైక్ ఫోటో ఫ్రేమ్ ఇవన్నీ కిందికి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే గేట్ దగ్గర నుంచి అయితే వద్దామని చెప్పేసి మేము కిందికి అయితే వెళ్తున్నాం అందరం. ఇంకా మేము ఫోటోగ్రఫర్స్ అందరం అయితే కిందికి స్టార్ట్ అవుతున్నాము. ఎందుకంటే ఫొటోస్ ఇవన్నీ కూడా దిగాలి కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని అయితే తీసుకొని వెళ్తున్నాం మేము.
ఈ కూరాడు కుండలు కూడా మేము కిందకైతే తీసుకుపోతున్నాము. నాకైతే ఈ కూరాడు కుండలు అయితే చాలా నచ్చింది, ఎందుకంటే నేనైతే చాలా ఇష్టంగా చేసిన అనమాట డెకరేషన్ అయితే. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ పట్టుకుంటున్నాడు, నేను మా వదిన అయితే కూరాడు నీరాడు కుండలు అయితే పట్టుకున్నాము. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ సైడ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ పట్టుకుంటారు, ఇక్కడ వదిన మరదలు పట్టుకుంటారంట అత్తమ్మ వాళ్ళ సైడ్. అందుకని నేను మా వదిన అయితే పట్టుకున్నాము కూరాడు నీరాడు కుండలు అయితే. మా బాబాయ్ టవల్ అయితే ఇట్లా రోల్ చేసి ఇస్తుండు, ఎందుకంటే మనం కుండలు నెత్తి మీద పెట్టుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఇట్లా టవల్ అయితే రోల్ చేసి ఇస్తుండు. ఇంకా అందరం అయితే లైన్ గా నించున్నాము, కొంచెం బయటనే నించున్నాము. తర్వాత కొబ్బరికాయ అటు ఇటు తిప్పేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా గేట్ దగ్గర పెడతారు, అటు ఇటు ఒకటి. నెక్స్ట్ లెమన్ కూడా కట్ చేసి అటు ఇటు అయితే పెట్టేస్తారు. తర్వాత అందరం లైన్ గా వస్తూ ఉంటాము లోపలికి. సాంగ్స్ పెడదామని మా నాన్నగారు అయితే బాక్స్ తీసుకొని వచ్చిండు, బట్ ఆ సాంగ్స్ అయితే రావట్లేదు. ఇంకా సైలెంట్ గా పైకి తీసుకొని వెళ్ళిపోతుండే. ఇంకా దేవుడు ఫ్రేమ్, మంగళ హారతి, కూరాడు నీరాడు కుండలు ఇవన్నీ తీసుకొని లైన్ గా అందరం వెళ్తూ ఉన్నాము. ఇంకా ఫొటోస్ కూడా దిగుతున్నాం అనమాట, ఎందుకంటే ఇదంతా లైఫ్ టైం మెమరీస్ కాబట్టి మేమైతే ఫోటోగ్రఫర్ అయితే పెట్టుకున్నాము. అండ్ ఫస్ట్ ఫ్లాట్ కాబట్టి మాకు ఇంకా ఫొటోస్ ఎట్లయినా పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఫోటోగ్రఫర్ ని పెట్టుకొని ఇంకా ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా వ్లాగ్ కూడా ఒక దిక్కు రన్ అవుతూ ఉంది. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఎర్లీ మార్నింగే వచ్చిర్రు. ఇంకా అందరి కింద నుంచి పైకి వచ్చి ఇంకా లోపల ఇంకా నడుస్తుంది కదా, ఫొటోస్ గిట్లా దిగుతురు కదా అని చెప్పేసి ఇంకా కూర్చున్నారు కొద్దిసేపు అట్లా. హర పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర నమ శివార్పణమస్తు. ఓం నమో వాస్తు బ్రహ్మణ దేవతాభ్యో నమో నమః. ఓష్మాన్న నివేదనం సమర్పయామి. యా ఫలరేర్యాఫల పుష్పాయాశ పుష్పనే బృహస్పతి ప్రచోదః ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నవధాన్యాలు చేతిలో పట్టుకొని డోర్ సైడ్ అటు ఇటు వేసి లోపలికైతే అందరూ లైన్ గా వస్తూ ఉంటారు. ఇంకా అన్ని రూమ్స్ లో అయితే తిరిగి ఇంకా కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇంకా లెమన్ అయితే కట్ చేసి పెడతారు డోర్స్ దగ్గర. నాకు షోల్డర్ పెయిన్ ఉంది ఆల్రెడీ, ఇంకా నేనైతే ఎక్కువ బరువు మోయలేకపోతున్నా. ఆల్రెడీ అది మరీ అంత పెద్దగా కూడా లేదు, కూరాడకుండా నార్మల్ సైజ్ లోనే తీసుకున్నా నేను తీసుకోవడం కూడా. బట్ ముక్కోటి దేవతలు ఉంటారు అని అంటారు కదా, సో మనకు కొంచెం బరువు అనిపిస్తుంది అనమాట మనము ఎత్తుకున్నప్పుడు. సో అందుకని ఇట్లా కొంచెం ఇట్లా ఒరిగినట్టు అనిపిస్తుంది అనమాట నా చేతిలో, ఇట్లా కొంచెం బరువు అయినట్టు అనిపించి ఇంకా నేను 2 హ్యాండ్స్ తో పట్టుకుంటున్నా, ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా పిల్లలు పెద్దలు అందరు లేచి ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయితే అయినారు. ఇంకా నేనైతే మోస్ట్లీ ఆన్ టైమే అవ్వాలని అయితే అనుకున్నా, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఒక 20 మినిట్స్ అట్లయితే కొంచెం లేట్ అయింది. బట్ మోస్ట్లీ ఆన్ టైం అయితే అయిందనమాట మార్నింగ్ ఇంకా ఇంట్లోకి రావడం అయితే. ఇంకా నేను మా వదిన అయితే కూర నీరాడు కుండలు అయితే ఇక్కడ పెట్టేసినాము, మీకు అనిపిస్తుంది కదా వీడియోలో. సో ఇట్లయితే పెట్టేసినాం అనమాట. ఇంకా పాలు పొంగించాలి కదా, ఇంకా మా వదిన అయితే ఇంకా ప్రిపరేషన్లో ఉంది. కూరాడు కుండలో గోల్డ్ వేస్తారు, అంటే అది మన ఇష్టం అనమాట, లైక్ ఎంత వేయడం అనేది మన ఇష్టం ఉంటుంది. అండ్ ఇట్లా అందరికైతే ఏమి ఉండదు, కానీ కొన్ని ఫ్యామిలీస్కి అయితే ఉంటాయి అనమాట. లైక్ మాకైతే ఉంది కాబట్టి మేమైతే గోల్డ్ వేసినాం అనమాట, అది ఆడపడుచు వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇట్లా దీపం కూడా పెడతారనమాట కూరాడు నీరాడు దగ్గర అయితే. ఇంకా వదిన అన్నయ్య ఇద్దరు కలిసి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టిండ్రు. ఇంకా నేనైతే ఎల్లమ్మ తల్లి దగ్గర శారీ, పూలు, గాజులు, ఇంకా జాకెట్ ముక్క ఇవన్నీ అయితే పెట్టినా అనమాట. ఇంకా మేమైతే అయ్యప్ప స్వాములకి సపరేట్ కుకింగ్ అయితే చేయించినాం అనమాట, ఎందుకంటే అయ్యప్ప స్వాములు ఆనియన్, జింజర్ గార్లిక్ ఇవి తినరు కదా, అందుకని సపరేట్ చేయించినాము. ఇంకా భక్షాలు కూడా చేయించమని చెప్తే మేమైతే భక్షాలు కూడా చేయించినాము. బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే వాళ్ళు రాలేకపోయినారు. పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంక అప్పుడే జస్ట్ అలా కూర్చున్నాము. బట్ మా వదిన వాళ్ళు పిలిచారనమాట, మీరు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పిలిస్తే ఇంకా మేము కూడా ఇక్కడ వచ్చి నించున్నాము. ఇంకా నేను కూడా ఆల్రెడీ అనుకున్నా పాలు పొంగేటప్పుడు నేను ఉండాలని చెప్పేసి, ఎందుకంటే చాలా మందికి ఉంటుంది కదా, లైక్ మన ఇంట్లో మన పాలు పొంగుతుంటే మనం చూస్తూ ఉండాలని.
అండ్ అది చాలా మంది డ్రీమ్ కూడా. అందుకని చెప్పేసి నేను కూడా వచ్చేసి నించున్నాను అనమాట. ఇంకా పాలు కూడా పొంగినాయి. ఇంకా పాలు పొంగిన తర్వాత ఇంకా మేమైతే పూజ మీద కూర్చున్నాము, పూజ స్టార్ట్ చేస్తామని. ఇక్కడ మేము ఏమేమి పూజ చేస్తున్నామంటే ఏకశక్తి పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ చేస్తున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడి పూజ చేశాకనే మనం మిగతా అన్ని స్టార్ట్ చేస్తాము, ఏ పూజ అయినా సరే. నేను మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట పూజ స్టార్ట్ అవుతున్నప్పుడు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ చూసినాము. అంత ఈజీగా అయితే రాలేదు కదా ఫ్లాట్. ఇంకా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం కాబట్టి ఇంకా ఫైనల్లీ మాది అవుతుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇద్దరం. అండ్ మేము ఎందుకు కూర్చున్నామంటే ఇది మా ఫస్ట్ ఫ్లాట్ కదా, ఇంకా మా ఇద్దరికి ఉండే అనమాట. మా ఇద్దరికే కాదు చాలా మంది యంగ్ కపుల్స్కి ఉంటుంది. లైక్ సొంత ఇల్లు తీసుకొని అందులో ఇద్దరు కలిసి పూజ చేయాలని చెప్పేసి చాలా కపుల్స్కి ఉంటుంది. సో మాకు కూడా అంతే అనమాట. మేము ఇద్దరం పూజ చేయాలని అనుకున్నాము, అందుకని ఇద్దరం అయితే కూర్చున్నాము పూజ మీద. పెళ్ళైన 1 year లోపే తీసుకున్నాము. అదైతే చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్తాను నేనైతే ఇల్లు తీసుకోవడం అయితే. అండ్ చాలా మంది అనుకోవచ్చు పూజ టైంలో హెయిర్ లీవ్ చేసుకోవద్దు, హెయిర్ అల్లుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అంటారు, అది నాకు తెలుసు. బట్ ఇంకా టైం లేకుండే ఫాస్ట్గా అట్లా అయిపోయింది. ఇంకా నాకు గుర్తు కూడా లేదనమాట నేను హెయిర్ లీవ్ చేసుకున్నా అన్నట్టు. నాకు అంత ఐడియా కూడా లేకుండే. తర్వాత అనుకున్నా అయ్యో అల్లుకుంటే అయిపో కదా అని అనిపించిన తర్వాత. ఇంకా కొన్నిసార్లు మిస్టేక్స్ అయితే జరగడం కామన్ కదా, ఇంకా నేను కూడా యాక్సెప్ట్ చేస్తే అదైతే నా మిస్టేకే, అట్లా హెయిర్ లీవ్ చేసుకోవడం పూజలో అయితే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీ శచే పురంధరాభ్యాం నమః, సంజ్ఞా భాస్కరాభ్యాం నమః. ఇది రెడీ చేస్తుండు పంతులు. శ్రీయామృతస్యమారోగ్యమాయిదా శోభమానం మహీయతే. అమ్మ బియ్యం కలుపుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్సత్ పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. ఒక సైడ్ మేము పూజ చేస్తున్నాము, ఇంకొక సైడ్ ఇంకో పంతులు గారు వచ్చేసి కళ్యాణం కోసం ఇట్లా రెడీ అయితే చేస్తున్నారనమాట, అమ్మవారిని ఇంకా స్వామివారిని. ఒక చిన్న స్టోరీ చెప్తా అనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం ఫేస్ చేసిన స్టోరీ అనమాట అది. లైక్ యాక్చువల్లీ మేము ఫస్ట్ అయితే ఒక డూప్లెక్స్ ఇంట్లో రెంట్కుంటుండే. ఇంకా కొన్ని రీజన్స్ వల్ల అయితే షిఫ్ట్ అవుదామని ఇంక ఇల్లులు అయితే చూస్తున్నాము. ఎందుకు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నామంటే అది వర్షం వచ్చే టైంలో ఏంటంటే మొత్తం వాటర్ కొంచెం లైట్గా ఇంట్లోకి వస్తున్నాయి అనమాట. లైక్ వాషింగ్ బేసిన్ పైప్ ఉంటుంది కదా, అందులో నుంచి అయితే లైట్గా ఇంకా వాటర్ అయితే వస్తుంది అనమాట. అప్పుడప్పుడు వాటర్ వస్తున్నాయి అండ్ అది మనకు కనిపించట్లే అనమాట. సడన్గా జారి పడితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మేమైతే ఇల్లు షిఫ్ట్ అవుదామని అనుకున్నాం. ఇంకా అండ్ రెంట్ కూడా చాలా ఉండే అనమాట. ఇంకెందుకులే అంత రెంట్, ఇంకా అంత పెద్ద ఇల్లు అంత అవసరం లేదని చెప్పేసి మేమైతే షిఫ్ట్ అవుదాం అనుకున్నాము. టు బీ హానెస్ట్ స్టైల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఒక్క ప్రాబ్లం వల్లనే మేము చేంజ్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఎప్పటికైనా సరే అలాంటి ఇల్లు కట్టుకోవాలి మళ్ళీ నేనైతే. సో ఇంకా చేంజ్ అవుదాం అనే టైంకి ఇంకా ఇల్లు కోసం అయితే వెతుకుతున్నాం అనమాట. అంటే రెంట్ ఇల్లు కోసం అయితే వెతుకుతున్నాము. ఎన్ని చోట్ల వెతికినామో అసలు అయితే ఒక 1 month అయితే వెతికినాం నేను మా హస్బెండ్ అయితే. ఎక్కడ చూడ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుండే. లైక్ 3 floors పైన ఇల్లు ఉంటుండే, లేకపోతే 2 floors పైన ఇల్లు ఉంటుండే, అది కూడా పెద్ద పెద్ద మెట్లు ఉంటుండే, లేకపోతే ఇల్లు చిన్నగా ఉంటుండే, లేకపోతే పెద్దగా ఉంటుండే. అట్లా మాకు సెట్ అయ్యేటట్టు అయితే చాలా అసలు తిరిగి అయితే ఎంతో తిరిగినాం, బట్ దొరకలేదు. ఫైనల్ గా ఒక దగ్గర అయితే దొరికింది. దొరికినాక మేమైతే అక్కడ ఓనర్కి అయితే కాల్ చేసినాము. లైక్ ఇట్లా రెంట్ కావాలి, మాకు ఇస్తారా అది ఇది అని అడిగితే ఓకే మీరు ఏం చేస్తారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు అని ప్రతి క్వశ్చన్ అడిగిండు. అన్నిటికీ ఆన్సర్ ఇచ్చిన. ఓనర్ ఏమన్నాడు తెలుసా, ఆధార్ కార్డ్ కావాలంట, ఇంకా ఆయనకి మనది పే స్లిప్ కూడా పంపించాలంట. అంటే మనకి శాలరీ ఎంత వస్తుందని కూడా ఆయనకు పంపించాలంట. పే స్లిప్ పంపిస్తే ఆయన చూసి అప్పుడు ఇస్తాడంట ఇల్లు. ఇంకా ఏమన్నాడంటే ఒకవేళ మీ ఇద్దరు వర్క్ చేయకపోతే మీ అత్తమ్మ అమ్మ వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తారా, వాళ్ళు ఒకవేళ మీరు కట్టలేని సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు కడతారా, మీ హస్బెండ్ ఆఫీస్ అక్కడ ఉంటది కానీ మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, ఎదవ క్వశ్చన్లు అయితే డిఫరెంట్ క్వశ్చన్లు అడిగిండు ఆయన అయితే. ఆ ఇంటి రెంట్ వచ్చేసి 8,000 to 10,000 ఉంది అంతే. బట్ ఆయన అడిగే క్వశ్చన్లు అయితే ఇన్ని గనం అనమాట. ఇంకా అక్కడికి మాకు నచ్చకపోయినా కూడా బట్ ఇల్లు బాగుంది, ఇంకా మాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా పే స్లిప్ ఆధార్ ఇవి కూడా పంపించినాము. బట్ ఏందో ఏమో ఇంకా రెస్పాండ్ అవ్వడం అయితే మానేసిండు. ఇంకా నాకు మా హస్బెండ్కి కూడా అనిపించింది లైట్ తీసుకుందాము, ఇంకా ఇల్లు అయితే వద్దులే, ఇప్పుడే ఇంతగానం క్వశ్చన్ ఇంత టార్చర్ ఉంది, ఇంకా ఫ్యూచర్లో మనం ఆ ఇల్లు తీసుకుంటే రెంట్కుంటే ఇంకెంత టార్చర్ చేస్తారో అని చెప్పేసి వద్దనుకున్నాము.
నెక్స్ట్ ఇంకొక దగ్గర టూలెట్ ఉందనమాట. ఇంకా లోపల నుంచి గేట్ పెట్టుంది. అందుకని మేమైతే కాల్ చేసినాము జస్ట్ ఇల్లు చూడడానికి అని చెప్పేసి. ఒకవేళ నచ్చితే ఇంకా తీసుకుందాం అని చెప్పేసి చూసినాం మేము. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగినారు, ఎంతమంది ఉంటారంటే 4 మెంబర్స్ అని చెప్పినాము. అవునా, ఒకవేళ మీకు పిల్లలు ఉంటైతే నేనైతే ఇల్లు ఇవ్వలేను, ఎందుకంటే మీ పిల్లలు మంచిగా ఉంచుతారో ఉంచరో అది ఇది అని చెప్పేసిరనమాట. నాకైతే సడన్ గా బాధ అనిపించింది. ఒకవేళ నా పిల్లలు ఉండుంటే మాత్రం మా పిల్లలు అయితే ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటుండేనా అన్న బాధ అయితే ఉంటది కదా. సో నాకు థింక్ చేసుకోగానే ఎట్లనో అనిపించింది. ఇంకా ఇల్లొద్దు అనుకున్నాము. ఇంకా ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా వాళ్ళు కూడా కరెక్టే, ఎందుకంటే వాళ్ళ ఇల్లుని మంచిగా చూసుకోవాలి, పిల్లలు ఉంటే గీస్తారేమో అన్న భయం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. సో మేబీ వాళ్ళు అట్లా అన్నారేమో, ఆ రీజన్తో అట్లా చెప్పిరేమో నాకు. బట్ నాకైతే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం బాధ అనిపించింది. ఇంకొక దగ్గర కూడా చూసినాము, ఇల్లు బాగుంది, అంత మంచి నచ్చింది, రెంట్ కూడా అంత బాగుంది, బట్ కార్ పార్కింగ్ లేదు. ఇంకొకటి వాళ్ళు ఏమన్నారంటే ఇంటికి చుట్టాలు రావద్దంట, ఎక్కువ వాటర్ వేస్ట్ చేయొద్దంట, ఇంకా పిల్లలు కూడా ఎక్కువ మంది రావద్దంట, లైక్ పార్టీస్ అయినా నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఇట్లాంటివి ఏవి చేయొద్దంట. ఇంకా ఆ రీజన్ వల్ల కూడా మేము రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆ ఇంటికి వెళ్ళలేదు. ఇంకా మేమైతే ఎల్లుండే కాల్ చేయాలి, ఇంకా మేము ఒక దగ్గర అయితే అడ్వాన్స్ ఇచ్చేద్దామని చెప్పేసి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో లేదు, మేమే ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా తీసుకోలేదు. అప్పటిదప్పుడు ఆల్టర్నేట్గా ఒక ఇల్లు అయితే చూసినాము. ఇంకా ఆ ఇంట్లోకి అయితే మేమైతే పోయినాం అనమాట. ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాము. ఆ ఇంట్లో నుంచే మేమైతే ఈ ఫ్లాట్ చూసి కొనుక్కోవడం అయితే జరిగింది. ఇదంతా జరిగింది నా పెళ్ళైన ఒక 3 monthsలోనే అనమాట ఇదంతా జరిగింది. ఇంకా నాకు కొంచెం బాధ అనిపిస్తుండే అనమాట, లైక్ ట్రిప్పులకు తిరగాల్సింది పోయి రెంట్ కోసం ఇల్లు తిరుగుతున్నా అన్న కొంచెం బాధ అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు. ఇంకా మా హస్బెండ్కి కూడా తెలియదు, ఆ రెంట్ కోసం తిరుగుతుంటే బండి మీద నేను వెనక కూర్చొని నేను ఏడ్చిన అనమాట. ఇప్పుడు చెప్తుంటే అవన్నీ తలుచుకొని ఇప్పుడు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం, ఇప్పుడైతే హ్యాపీ ఉండం కదా చాలు. ఇప్పుడు నేను మీకు చెప్పింది జస్ట్ 30% మాత్రమే, ఇంకా చాలానే ఉంది రెంట్ల కోసం మేము తిరిగిన కష్టాలైతే. నేనైతే చాలా స్ట్రాంగ్ ఉంటుండే, లైక్ మా డాడీ నుంచి వచ్చింది నాకు జీన్స్ స్ట్రాంగ్ ఉండడం అయితే. మా ఇద్దరి దగ్గర ఉన్నా లేకపోయినా మేమిద్దరం అయితే చాలా స్ట్రాంగ్ ఉండే. లైక్ లోపల బాధ అయితే ఉంటుంది, బట్ అన్ని ఫేస్ చేయడానికి అయితే రెడీగా ఉండే అనమాట మేము. ఫస్ట్ థింగ్ మేము హెల్దీగా ఉండాలనుకుంటాము, హెల్దీగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాము, మనకి ఇన్కమ్ కూడా వస్తుంది కదా, మనం హెల్దీగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఇంకా మేము ఇద్దరం కూడా వేస్ట్ ఖర్చులు అట్లా ఏం ఎక్కువ చేయకపోతుండే, ఇప్పటికైనా అంతే, మోస్ట్లీ వేస్ట్ ఖర్చులు అయితే ఏం చేయము. నేను మా హస్బెండ్ కూడా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వడానికి చూస్తాము, లైక్ ఎక్కువ సోకులకైతే పోము, మా దగ్గర ఎంత ఉందో అంత మాత్రమే మేము ఉండగలుగుతాము. నన్ను మాత్రం మా హస్బెండ్ చాలా బాగా అర్థం చేసుకుంటాడు. కొన్నిసార్లు ఇంకా ఫ్రస్ట్రేషన్లో నా నోరు అస్సలు కంట్రోల్ అవ్వదన్నమాట, ఇంకా మా హస్బెండ్ అర్థం చేసుకొని ఉంటాడు. సో మేము ఇవన్నీ ఫేస్ చేసినాం కాబట్టి ఇంకా ఫస్ట్ మాకు ఇల్లు కావాలని చెప్పేసి మేమైతే ఇల్లు కోసమే ప్లాన్ చేసుకున్నాం. అందుకని ఇల్లు మాత్రమే తీసుకున్నాం ఫస్ట్. కిడ్స్ తర్వాత ఫస్ట్ ఇల్లే కావాలని చెప్పి ఇల్లు కోసమే ఫస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. అది మ్యాటర్. మేమే కాదు, చాలా మంది చాలా రకాలుగా ఏదో ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉంటారు. బట్ ఏదో ఒక రోజు మన టైం మనకు వస్తుంది, మన డే మనకు వస్తుంది, మంచిగా సక్సెస్ అవుతాము. వెయిట్ చేస్తూ ఉండాలంతే. ఇంకా నాకు పాజిటివ్గా ఎందుకు అవ్వట్లే, ఇంకా నాకు మంచి ఎందుకు అవ్వట్లే అని అస్సలు అనుకోకండి, మంచిగా అవుతుంది మీకు కూడా ఏదో ఒక రోజు అయితే. సో ఇన్ని కష్టాలు ఫేస్ చేసినప్పుడు మేమైతే ఇద్దరం పూజ చేయాలని అనుకుంటాం కదా మా చేతుల మీదంగా, అందుకని మేమిద్దరం అయితే పూజ చేస్తూ ఉన్నాం ఇక్కడ. సో హౌస్ వార్మింగ్ పార్ట్ 1 వీడియో ఇది, పార్ట్ 2 కూడా త్వరలో అప్లోడ్ చేస్తా, వెయిట్ చేస్తూ ఉండండి. సో కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.